క్రీమీ వెజిటేబుల్ సలాడ్కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు, వెల్లుల్లి, ఉప్పు, ఉడికించిన క్యాబేజ్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి. క్రీమీ వెజిటేబుల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మొత్తం సలాడే కాబట్టి మనకి స్టవ్తో అయితే ఏం పని లేదు, కుకింగ్ పని లేకుండా ఈజీగా చేసుకునే సలాడ్. ఓకే, ఇది ఏ టైంలో తీసుకోవచ్చు సలాడ్ అంటున్నారు కాబట్టి? సో ఇది మనకు మిడ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ బాగుంటుంది. ఓకే, సో జీడిపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, అదే మనకి క్రీమ్ అయితే అవుతుంది, అంతేనా? సో బయట దొరికే అన్హెల్దీ క్రీమ్ కంటే ఇలా హెల్దీగా నట్స్తో, హెల్దీ ఫ్యాట్ కాబట్టి నట్స్తో క్రీమ్ చేసుకుంటే బెటర్. ఓకే, సో మనం ప్రిపేర్ చేసుకుందామా మరి? ఖచ్చితంగా. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం క్రీమ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి మనం నానబెట్టిన జీడిపప్పుని కొంచెం స్పైసెస్తో కలిపేసి మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో జీడిపప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి దీన్ని వేసుకుంటున్నాం మిక్సీలో. సో దీంట్లోకి మనం ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఓకే, కొద్దిగా మిరియాల పొడి అండ్ కొద్దిగా ఉప్పు. ఓకే, సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాము. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాం. ఓకే. సో అశ్విని గారు, మన హెల్దీ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం నానబెట్టిన జీడిపప్పు, కొద్దిగా వెల్లుల్లి అండ్ ఉప్పు, మిరియాల పొడి వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వెజిటేబుల్స్ అవి యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం క్యాబేజ్ వేసుకుంటున్నాము. ఓకే, అండ్ దీంట్లో క్యారెట్ కూడా మనం స్టిక్స్ లాగా కట్ చేసుకున్నాము, ఇది కూడా వేసుకుంటున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. మనం కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకున్నాము. ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాము. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. సోలకి గారు, ఆల్మోస్ట్ రెసిపీ అయితే ఫినిష్ అయిపోయి స్టేజ్కి వచ్చింది కాబట్టి ఒకసారి మనం రివైజ్ చేసుకుందామా? గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటి, ఏమేం పదార్థాలు దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి? సో అశ్విని, గ్లూటెన్ ఫ్రీ అంటే జనరల్గా గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట. మేజర్గా వీట్ అండ్ వీట్ బేస్డ్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. బట్ ఆ గ్లూటెన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మన బాడీలో కొన్ని టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉండాలి, సో దట్ అది బ్రేక్ చేసి మనకు బాడీలోకి అబ్జర్వ్ అయ్యేలాగా చేస్తుంది. బట్ కొంతమందిలో ఎంజైమ్స్ అనేది ల్యాకింగ్గా ఉంటుంది అనమాట. ఓకే, సో దానివల్ల వాళ్ళకి ఆ గ్లూటెన్ తిన్నప్పుడు డైజెస్ట్ అవ్వకుండా ఉబ్బరం లాగా కానీ, లేకపోతే కొంచెం తేంపులు వచ్చినట్లు కానీ, మంట రావడం, బర్నింగ్ సెన్సేషన్ అంటారు కదా, సో అట్లాంటి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాళ్ళకు అసలు ఆ గ్లూటెన్ అనేది పడుతుందా లేదా అని చెప్పేసి చూడడానికి కొన్ని రోజులు ఈ గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది పాటించమని చెప్తాము. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ గ్లూటెన్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్ని ఆపేసినప్పుడు ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. అలా మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉందా లేదా అని చెప్పేసి. సో గ్లూటెన్ ఫ్రీ డైట్లో మేజర్గా మనం మిల్లెట్స్ కానీ, లేకపోతే రైస్ కానీ, కినోవా ఫ్లోర్ కానీ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తాం. లేదంటే బక్వీట్ అంటారు, దాంట్లో కూడా గ్లూటెన్ ఉండదు. సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట డైట్లో. ఓకే అండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఇది మనం మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని వేసుకుందాము. ఓకే, సో ఈ క్రీమ్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాము. సో దీన్ని అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే. సోలకి గారు, గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏముంటాయి? అండ్ కిడ్స్లో అయితే వాళ్ళు ఏం చెప్పలేరు కదా, అప్పుడు ఎలా తెలుసుకోవాలి పేరెంట్స్? గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు జనరల్గా మనకు అబ్జర్వ్ చేసే సిమ్టమ్స్ అయితే అదే కడుపు ఉబ్బరం లాగా అవ్వడము, తిన్న తర్వాత ఆ రోజు కొంచెం ఇండైజెషన్ లాగా అనిపించడము,
అసిడిటీ ఫామ్ అవ్వడము, లేదు అంటే ఇంకా ఆ రోజు మొత్తం వేరే మీల్స్ మొత్తం కూడా అఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇబ్బందిగా ఉండి ఫుడ్ తినకుండా ఉండడము, అలా జనరల్గా సిమ్టమ్స్ ఉంటాయి. బట్ కిడ్స్లో ఏంటి అంటే కొంతమందికి లూజ్ మోషన్స్ కూడా అయిపోతుంటాయి. చపాతీ తిన్న తర్వాత లూజ్ మోషన్ అవ్వడము, లేకపోతే ఆ రోజు చపాతీ తిన్నారు, లేకపోతే ఏదైనా ఉప్మా చేసి పెట్టినప్పుడు ఫుడ్ సరిగ్గా తినలేదు, అట్లా కొంచెం కొంచెం సిమ్టమ్స్లో కనిపిస్తుంది. ఓకే, సో గ్లూటెన్ అంటే ప్రోటీన్ అని చెప్పేసి అన్నారు కదా, ఏమేమి ఇంక్లూడ్ అయితే దీంట్లో చెప్పండి. జనరల్గా అవాయిడ్ చేసేవి ఎక్కువగా అంటే సో వీట్ అండ్ వీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే గోధుమ రవ్వ కానీ, గోధుమ పిండి కానీ, మైదా కానీ, ఓట్స్ కానీ, బార్లే, రే, ఇంకా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, అంటే వీట్ పాస్తా ఇట్లాంటివి కూడా వస్తుంటాయి కదా, అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో టేస్ట్ చేయనా మరి? ఎస్. సో మన క్రీమీ వెజిటేబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్. ఓకే, సో ఇవి చేయడం కూడా మీరు నూడిల్స్ లాగా చేశారు ఈ క్యాబేజ్ని, చాలా బాగుంది, చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. సో చూడ్డానికి కూడా చాలా బాగుందండి. సో టేస్ట్ అయితే చేసేస్తాను నేను. అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్రీమీ వెజిటేబుల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు, వెల్లుల్లి, ఉప్పు, ఉడికించిన క్యాబేజ్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి. క్రీమీ వెజిటేబుల్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన జీడిపప్పు, వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు, తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉడికించిన క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు మిశ్రమం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రీమీ వెజిటేబుల్ సలాడ్ రెడీ.